పరిపాలనా పరంగా తప్పు చేయలేదు. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే ఉదయం 6 గంటల నుంచి 7 గంటల నుంచి అధికారులతోటి సమీక్షలు నిర్వహిస్తూ కలెక్టర్ని ఆయన ముందు కూర్చోబెట్టుకొని 10-10:30 దాకా వాళ్ళతోటి మాట్లాడుకున్న తర్వాత వాళ్ళప్పుడు నేను చెప్తున్నాను అండి, ఒకసారి నేను ప్రత్యక్షంగా ఉన్నాను, పని మీద వెళ్తే ఆయన కూర్చోండి అని చెప్పని, ఇదిగో నాయకుడు ఇలా మాట్లాడుతున్నాడని చెప్పని కలెక్టర్ గారు కూర్చోబెట్టి వాళ్ళు మాట్లాడంతా అయిపోయిన తర్వాత, చూసారా మాకు ఇప్పుడు 10:30 అయిందండి, మేము బ్రేక్ఫాస్ట్ చేయాలి, తర్వాత మా పనులు మనం చూసుకోవాలి, మళ్ళీ ఈ పనులను అప్పచెబుతున్నారు, రోజు మాకు ఇదే ఇబ్బంది, ఇది కాదు కదా, ఒక కార్యక్రమం మాకు ఇచ్చేసి వారం రోజుల తర్వాత ఏమైందని చెప్పని అడిగి చేయకపోతే మమ్మల్ని మందలిస్తే తప్పులేదు, ఇప్పుడు కార్యక్రమాలను చేయాలా, దీంట్లో కూర్చోవాలా, ఈ విధమైనటువంటి హైటెక్ విధానం అనేది మంచిదే కాదనట్లేదు, సాంకేతిక పరిజ్ఞానం అనేది మంచిదే, దాన్ని ప్రజలకు అందిస్తే తప్పులేదు, అందించే దాంట్లో మాకు కూడా సమయం ఉండాలి కదా. ఇప్పుడు ఇక్కడ నిన్న రాధాకృష్ణ గారు ఏదైతే రాశారో నిస్సందేహంగా అధికారి ఆ మాట అన్నాడండి. ఆయనకేముందండి, వాళ్ళ సతీమణి వాళ్ళ కోడలు కొడుకు అందిపుచ్చి వచ్చారు, వాళ్ళు వ్యాపారాలు చూసుకుంటున్నారు, ఇబ్బంది లేదు, ఇప్పుడు వాళ్ళ అబ్బాయి పరిపాలనకు వచ్చాడు, మంత్రి అయ్యాడు, ఆయనకు వెలుసుబాటు ఉంటుంది, ఇక మాకు వెలుసుబాటు ఏమైనా ఉండదా, పద్దాకులు మేము ఇదే పని చేయాలా, మా పరిస్థితి ఉద్యోగస్తుల పరిస్థితి కూడా ఆలోచించుకోవాలి కదా అని చెప్పని, ఎప్పుడైనా సరే వాళ్ళు ఉద్యోగస్తుల్ని పని చేయించుకుంటున్నాము, మీరు ఎందుకు పని చేయరు, మీకు బాధ్యత లేదా అని అడుగుతున్నారే తప్ప మా బాధ్యతలు ఎంతవరకు ఉన్నాయి, ఆ చేసే దాంట్లో మీరు మాకు ఎంత వెలుసుబాటు ఇస్తున్నారు అనేది కూడా మేము ఆలోచించుకుంటాం కదా. మా కింద వాళ్ళు పని చేయాలి అంటే ఇప్పుడు నేను చెబుతాను, ఈ వాళ్ళ పనులు వాళ్ళు చేయమని చెప్పని వాళ్ళని పురమాయిస్తాను, వాళ్ళు చేసినప్పుడు కదా నేను పనిమంతుడిని అయ్యేది, నాకు వెలుసుబాటు ఉండేది, అన్నీ నేనైతే వాళ్ళకి చేయమని చెబుతా, కింద వాళ్ళకి ఆర్డీఓలకు చెబుతాను, సబ్ కలెక్టర్లు చెప్తాను, ఎంఆర్ఓలకు చెబుతాను, ఎండిఓలకు చెబుతాను, వాళ్ళు పనులు చేసినప్పుడే కదా మాకు సక్రమంగా చేశారు వీళ్ళని చెప్పని పేరు ప్రఖ్యాతులు వచ్చేది, వాళ్ళని తృప్తిగా లేనప్పుడు మేము ఏం చేసుకుంటామనే వాక్యం ఆయన నాకు చెప్పడం కూడా జరిగింది. అదే 2019లో కనపడింది. ఎన్నికలు అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చూశారా ఇంత బాగా మనం ఏం లోపం చేశాము 23 స్థానాలకు పరిమితం కావడానికి అని చెప్పని ఆయన బాధపడిన సందర్భాలు కూడా ప్రజల ముందు చూశారు. ఆ తర్వాత నేను మారాను అన్నారు, నేను మారుతున్నాను అన్నారు, మారబోయే చంద్రబాబు నాయుడు గారు మీరు చూస్తారు అన్నారు. ప్రభుత్వంతో పాటు ప్రజల యొక్క మనోభావాలని, పార్టీ మనోభావాలను కూడా నేను దృష్టిలో పెట్టుకుంటానని చెప్పని నిక్కచ్చిగా చెప్పారు. ప్రజలు కూడా ఆయన చెప్పింది నమ్మి ఓట్లేశారని వీళ్ళు పొరపడబడుతున్నారు. చాలా గమనించుకోవాలి. అవతల ఒక వ్యక్తి చేసిన తప్పులు, చేసిన పాపాలు, అతను చేసినటువంటి రాక్షస పరిపాలన చూసి భయం పుట్టి ప్రజలు గెలిపించారండి. ఇప్పుడు అక్కడ ప్రజలకి జగన్మోహన్ రెడ్డికి మధ్య జరిగినటువంటి యుద్ధమే తప్ప వీళ్ళు పార్టీల పరంగా ముగ్గురం కలిసాము మమ్మల్ని గెలిపించారనుకుంటే మాత్రం మళ్ళీ బొక్కబార్ల పడ్డట్టు, అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. మరి ఇంత చేసినప్పుడు ప్రజలకు మనం ఏం చేయాలి, కార్యకర్తలకు ఏం చేయాలి, ఈ రెండు ఆలోచించుకుంటే ఏ పార్టీ ఎప్పుడు ఓడిపోదండి. మంచి పనులు తెలంగాణలో రేవంత్ గారు 15 నెలలుగా దాని మీద మీకు అభిప్రాయం ఏంటి? ఆయన దాన్ని కూడా రాశారు కదా క్లియర్ కట్ గా. ఇప్పుడు ఇక్కడ వాస్తవాలు జరుగుతావు. ఇక్కడ తెలంగాణ ప్రాంతంగా మనం చూసుకుంటే కడుపు నింపు ప్రజలకు కావాల్సిన నిస్సందేహంగా ఇప్పుడు పరిపాలన మీద ఇంకా వీళ్ళకి పట్టు రాలేదనేది వాస్తవం. 15 నెలల కాలం అయినా కూడా వీళ్ళకి పట్టు రాలేదనేది వాస్తవం. వాళ్ళు ఇప్పుడు వాళ్ళలో నిజంగానే జూనియర్ రేవంత్ రెడ్డి గారు ఆ కడుపు మంట వాళ్ళకి ఒకటి ఉంది. అది కాంగ్రెస్ పార్టీలో ఆ ప్రజాస్వామ్యం ఎటు ఉంటుంది కాబట్టి ఆయన యువకుడు కొంచెం దూకుడు మనస్తత్వం ఇంకా అతను కాపాడుతుంది అయితే నేను భావిస్తున్నాను. పరిపాలన పరంగా మాత్రం చాలా లోపాలు అయితే స్పష్టంగా ఉన్నాయి. ఎదురుదాడులు కాదు, చేసి చూపించాలి, కార్యకర్తలకు అందుబాటులో ఉండాలి. ఇక్కడ ఇంతవరకు కార్పొరేషన్లు లేదు, కార్యకర్తలకు పదవులు కేటాయించలేదు. అక్కడ అదే పరిస్థితి. మొన్న కొన్ని కేటాయించారు. ఇప్పుడు కార్యకర్తలు ఎప్పుడు చేస్తారండి? వాళ్ళు పరిపాలన లేనప్పుడు పోరాడారు, కేసులు ఎదుర్కొన్నారు, ప్రాణాలు కోల్పోయారు, ఆస్తులు కోల్పోయారు, వీళ్ళ కోసం పోరాడారు, అధికారాన్ని తీసుకొని వచ్చారు. వాళ్ళకి ప్రశాంతంగా ఎప్పుడు ఉంటారు? ఇప్పుడు పిల్లి మాణిక్యాలరావు గారికి పోరాటం ఏంటని తెలుసు, అతను పోరాటం నుంచే నాయకుడు అయ్యాడు, ఈరోజు ఆయనకి సముచిత స్థానం అయితే లభించింది. మరి కార్యకర్తలు, పోరాడిన కార్యకర్తలు అందరూ కూడా కుడివిస్తే పండగ. తెలుగుదేశం పార్టీకి మిగిలిన వాళ్ళకి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కుడివిస్తే పండగ. ఈ రోజు వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత మేము 2047 అని చెప్పి చంద్రబాబు నాయుడు అన్నారు అనుకోండి, దాని గురించి ఎవరు ఆలోచించట్లేదు. 2029 గురించి చూడమన్నారు. 2029 ఎన్నికలకు ఎలా ఎదుర్కోవాలి, రేపు పొద్దున మీరు అధికారంలో మళ్ళీ రావాలి అంటే మీరు ఏం చేయాలి అనే దాని మీద దృష్టి పెట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు, కార్యకర్తలు కోరుకుంటున్నారు. ఇప్పుడు ఆయనకి సంబంధించినంత వరకు ఒక్కసారి కనుక మనం వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే ఈరోజు ఒక చిన్న గ్రామస్తుల విషయం చెబుతానండి. మా తాత ముత్తాతల నుంచి నాకు సంక్రమించినటువంటి పొలాలు ఉంటాయి, స్థలాలు ఉంటాయి. ఈ రోజు అది అంతకుముందు పారి కత్తులు అన్నదమ్ములు రాసుకొని
ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం ద్వారా పట్టా ఆధార్ పాస్ పుస్తకాలు ఇచ్చిన తర్వాత గత ప్రభుత్వం అది మారిస్తే ఈ రోజు అది మార్చుకోవాల్సి అని చెప్పని మనం కనుక ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తా ఉంటే ఎన్ని ఇబ్బందులు పడుతున్నాం, ఎంత డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. దీనికి ఇక్కడ పారదర్శకత ఏముంది? ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ ఇప్పుడు రెవెన్యూ శాఖలోనే 3.5 లక్షలు